వాడుకుంటామంటే మీకేంటి సమస్య అనేది మీ వర్షను. రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలు బాలరాజు గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా రెండు రాష్ట్రాల వీక్షకులందరికీ కూడా శుభోదయం. నమస్కారం. ఇప్పుడు మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన లేదా తెలుగుదేశం పార్టీ ఆలోచన రెండు తెలుగు రాష్ట్రాలు, తెలుగు జాతి సమూలంగా అభివృద్ధి చెందాలి. అది టెక్నాలజీ పరంగాను, వ్యవసాయ పరంగాను, సామాజికంగా, ఆర్థికంగా అన్నిట్లో కూడా తెలుగు జాతి ముందుండాలి అనేది తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయం, లక్ష్యం. దాంట్లో ఈరోజు మనం చూసాం, నీళ్లు అనేటువంటివి ఏ రోజు నుంచో కూడా మన పెద్దలు కూడా చెప్తా ఉంటారు. నాగరికత అనేది నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటుంది తప్ప ఎడారుల్లో కాదు. అదే విధంగా చిత్తడిలో కూడా కాదు. నైల్ నది, సింధు నది నాగరికతలు చూసాం. అంతే తప్ప సహారా, ధార్ ఎడారుల్లో నాగరికతలు లేవు. అంటే నాగరికతకి ప్రధానమైనటువంటిది, నాగరికత అంటే అది అన్ని అంశాలను తెచ్చిద్ది. విద్య, వైద్యం, ఆ తర్వాత ఉపాధి అవకాశాలు, ఒక సామాజిక భద్రతని తీసుకొచ్చేటువంటి అంశం నీరు. అందుకని నీటి లభ్యతకు సంబంధించినటువంటి దాంట్లో తెలుగు రాష్ట్రాల మొత్తానికి కూడా సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఏ విధంగా ఉండాలి అనేది మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. దాంట్లో ఈరోజు మా వాదననే కాదు, వాస్తవంగా కూడా అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందాల్లో కూడా అనేక అంశాలు మనం ప్రస్తావన వాటిని చూసినప్పుడు మనకు అర్థమయ్యే అంశం ఏంటంటే, ఇప్పుడు మిగులు జలాలు ఉన్నాయి. ఇప్పుడు సాలీనా 3000 టీఎంసీలు గోదావరిలో నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. పెద్దలు, నిపుణులు ప్రకాష్ గారు చెప్పినట్టు గత 100 సంవత్సరాల్లో వస్తున్నటువంటి వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, రాబోయే కాలాల్లో ఏమైంది, 30-40 సంవత్సరాల వరకు నీటి లభ్యతకు ఇబ్బంది లేదు, కానీ తర్వాత కాలాల్లో కొంత ఇబ్బంది ఎదురవ్వచ్చు. లేదు, ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం, వర్షాలు పడటంలోనూ వాటన్నిటిలో కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి. వస్తే ప్రళయాలు వస్తూ ఉన్నాయి, ఉపద్రవాలు వస్తూ ఉన్నాయి, లేకుంటే అనావృష్టి జరుగుతూ ఉంది. ఓకే, ఇవన్నీ ఇక్కడ తెలంగాణ అంటే రాజకీయ ప్రయోజనాల రీత్యా అభ్యంతరాలు వ్యక్తం చేయటం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల రీత్యా చూసినప్పుడు, ఇప్పుడు కేంద్రం పైన ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా మిగులు జలాలకు సంబంధించినటువంటి వాటాల ఒప్పందంలోనే ఉన్నాయి. ఈ రోజు గోదావరి, ఇప్పుడు కృష్ణా అంటే ఇప్పుడు అప్రస్తుతం, కానీ ఒక మాట చెప్తాను, కృష్ణా జలాలకు సంబంధించినటువంటి దాంట్లో తెలంగాణ ఈ రోజు వాటా పెరగాలి అని చెప్పి కోరుకుంటా, ఈ రోజు కాదు గత ప్రభుత్వం నుంచి కూడా వాటా కోసం లొల్లి చేస్తా ఉన్నారు. అంటే ఆ రోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కన్నా ముందు బచావత్ ట్రిబ్యునల్లో జరిగినటువంటి ఒప్పందాలు అయితేనేమి, లేదు కేంద్ర రాష్ట్ర విభజన సమయంలో ఏదైతే ప్రాజెక్టులని ఆమోదించారో వాటి ప్రకారం వచ్చినటువంటి వాటిని కాదు, మాకు ఈ రోజు ఎక్కువ కావాలని చెప్పి కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు. అదేవిధంగా గోదావరికి వచ్చేటప్పటికి వేరే న్యాయంతో మాట్లాడుతూ వాళ్ళకున్నటువంటి 960 టీఎంసీలని, 66 టీఎంసీలని వాళ్ళు ఉపయోగించుకునే దానికి చూస్తూ మిగులు జలాలని మేము వాటిని వినియోగంలోకి తీసుకొని వస్తాం. నీటి ఎక్కడైతే సమస్య ఎదురవుతా ఉందో కృష్ణా, పెన్నా పరివాహక ప్రాంతాల్లో అటువైపుకి వాటిని తీసుకొని పోయి, అంటే సముద్రంలో ఎట్టాగు సముద్రంలోకి పోయే జలాలను తీసుకొని పోతా ఉన్నాం. లభ్యత లేదనుకోండి, మిగులు జలాలు రాలేదనుకోండి, గ్లోబల్ వార్మింగ్ వచ్చిందనుకోండి, నికర జలాలకు మాత్రం అప్పుడు నికర జలాలకు మాత్రం గ్యారెంటీ ఏముంది? నికర జలాలకు కూడా ఇప్పుడు నదుల్లో గత 2018-17 ప్రాంతాల్లో మనం చూసినట్టయితే ఈ వాతావరణ మార్పుల్లో జరిగినటువంటి వాటిల్లో కృష్ణా బేసిన్ లో నీళ్లు లేకుండా వచ్చినాయి. ప్రాజెక్టులు ఏ రోజు కూడా నిండినటువంటి దాఖలాలు లేవు. ఆ రోజు నికర జలాలకు కూడా గ్యారెంటీ ఏమి లేదు కదా. అందుకని ఇక్కడ ఏంటంటే వారు కూడా సరే కాదు. ఇప్పుడు మిగతా గెస్టులతో మాట్లాడే ముందు ఒకటి చెప్పండి, ఏంటి ఇప్పుడు అభ్యంతరం ఏంటని మీకు అనిపిస్తుంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ వరకు వెళ్ళారు, అసలు అనుమతిలే ఇవ్వద్దు అనేంత వరకు వెళ్తున్నారంటే ఏదో సాలిడ్ గా ఉంటుంది కదా. అంటే ఇక్కడ ఏం లేదండి, ఏదైనా కూడా ప్రజానీకాన్ని ఒక రకమైనటువంటి ఆలోచనలోకి, ట్రాన్స్ లోకి తీసుకెళ్లి కింద ఏదో మేము చేసుకుంటున్నాం, దానికి ఈ ప్రభుత్వం గట్టిగా అడ్డం పడిద్ది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసుకుంటాం. రాజకీయ ప్రయోజనం, రాజకీయ ఆలోచనలు, రాజకీయ ప్రయోజనాలు తప్పించి ఇందులో అంతేనా ఎక్కడా కూడా ప్రజలకు పనికి వచ్చేటువంటి అంశాలు లేవు అనేది నాకు. ఒకసారి మిగతా మిత్రులిద్దరితో కూడా మాట్లాడదాం. బాలరాజు గారు, సో ఇందులో రాజకీయ ప్రయోజనాలు మాత్రం తప్ప టెక్నికల్ గా పెద్దగా అడ్డుపడాల్సిన అవసరాలు ఏం లేవు. గతంలో ఇన్ ప్రిన్సిపల్ ఇద్దరు ముఖ్యమంత్రులు ఒప్పుకున్నా కూడా మరి ఇవాళ నేనే మొదట మొదలుపెట్టాను, మీకు అసలు సోయి లేదు, ఏం పాలిస్తున్నారు మీరు, ఉత్తమ్ ఏం చేస్తున్నారు, రేవంత్ ఏం చేస్తున్నారు, హరీష్ రావు అన్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారు హరీష్ రావు గారు? సార్ ముందుగా